Now I request welcome address by Dr. K. Krishnaya Garu, CEO of Hospital Basavatarakam Indo-American Cancer Hospital and Research Institute. Thank you. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, మా ప్రీతమ చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు, గౌరవనీయులైన ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు, డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు, శ్రీ జేఎస్ఆర్ ప్రసాద్ గారు, శ్రీ శ్రీభరత్ గారు మరియు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టిఎస్ రావు గారితో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన విశిష్ట అతిథులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీ అందరికీ సాదర స్వాగతం, సుస్వాగతం. ముందుగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తరపున గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు సంస్థకు ఎంతో సహాయం చేసి మద్దతుగా నిలవడంతో పాటు నేటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రావడం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, గత 4 సంవత్సరాలకు పైగా పెండింగ్లో ఉండిన మా ల్యాండ్ లీజ్ పొడిగింపు విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలించి ఎంతో ఉదారతతో అనుమతులు మంజూరు చేశారు. దీనికి మేమందరం ఎల్లవేళలా మీకు ఎంతో కృతజ్ఞులై ఉంటాం. మీరు చేసిన ఈ సహాయం కారణంగా భవిష్యత్తులో అట్టడుగు వర్గాల వారికి ఇంకా ఎక్కువగా క్యాన్సర్ చికిత్స అందించడానికి వీలు కల్పించారు. ఎంతో శుభదినమైన మా ఈ 24వ వార్షికోత్సవ దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ వేళ మీ అందరి ముందు నిలబడడం నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈరోజు మేము సాధించిన ప్రగతిని విశ్లేషించడంతో పాటు మా వ్యవస్థాపకులు ఆశించిన విధంగా ఏర్పడిన నిర్దేశిత లక్ష్యాలను సాధించే దిశగా పునరంకితం కావడానికి వీలు కల్పిస్తుంది. మా సంస్థ ప్రయాణం 1986లో స్వర్గీయ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి గొప్ప కల కారణంగా ప్రారంభమైంది. అట్టడుగు వర్గాల వారికి క్యాన్సర్ చికిత్స అందుబాటులో లేని రోజుల్లో క్యాన్సర్పై విజయాన్ని సాధించాలనే లక్ష్యంతో శ్రీ కోడెల శివప్రసాదరావు గారు మరియు శ్రీమతి తులసీదేవి పోలవరపు గారుల నిరంతర శ్రమతో శ్రీమతి నందమూరి బసవతారక రామారావు క్యాన్సర్ ఫౌండేషన్ను స్థాపించారు. ఇది జూన్ 22, 2000 నాటి ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారితో ప్రారంభించబడి అత్యున్నత శ్రేణి క్యాన్సర్ చికిత్సను అందరికీ అందించాలనే లక్ష్యంతో సాగుతుంది. 110 పడకల సామర్థ్యంతో ప్రారంభించిన ఈ హాస్పిటల్ నేడు 650 పడకల స్థాయికి ఎదగడం మా యొక్క నిబద్ధతను నిరూపించడమే కాకుండా సమాజం మాపై ఉంచిన నమ్మకాన్ని స్పష్టం చేస్తుంది. ఎంతో అత్యాధునిక పరికరాలు కలిగి క్యాన్సర్ చికిత్సలో ప్రముఖులైన వైద్యులతో కూడి భారతదేశంలో క్యాన్సర్ చికిత్సలో గర్వంగా ఉన్నత స్థాయిలో నిలబడింది. గత 24 సంవత్సరాల్లో సుమారుగా 3,50,000 కొత్త క్యాన్సర్ రోగులకు చికిత్స అందించాం. మా ఔన్నత్యానికి సాధించిన విజయాలకు సంబంధించిన కొన్ని కీలక అంశాలకు చెందిన గణాంకాలు. అవుట్ పేషెంట్లు 32,75,617, ఇన్ పేషెంట్లు 8,37,964, శస్త్రచికిత్సలు 1,05,966, డే కేర్ కేసులు 4,94,652, రేడియేషన్ థెరపీలు 8,95,000. మా హాస్పిటల్లో అత్యాధునిక సర్జికల్ ఆంకాలజీ నుండి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ రేడియేషన్ థెరపీ లాంటి సమగ్రమైన సేవలను ఎన్నింటినో అందిస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 50కు పైగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చికిత్సలను అందించడంతో ఎంతో గర్వంగా భావిస్తున్నాం. చీఫ్ మినిస్టర్ సార్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్రతిష్టాత్మకమైన సంస్థలైన నీతి ఆయోగ్ ద్వారా భారతదేశంలోనే అత్యున్నతమైన లాభాపేక్ష లేని ట్రస్ట్ హాస్పిటల్గా గుర్తింపు పొందాం. అవుట్లుక్ మ్యాగజైన్ వారు నిర్వహించిన సర్వేలో దేశంలో 2వ బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్గా ప్రకటించబడింది. మరొకటి యూరోపియన్ సొసైటీ ఫర్ మెడికల్ ఆంకాలజీ వారు గుర్తింపు సాధించి సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ ఆంకాలజీ మరియు పాలియేటివ్ కేర్ సర్వీసెస్ కేంద్రంగా గుర్తించబడడం తెలంగాణలో ఇలాంటి గుర్తింపు లభించిన ఏకైక కేంద్రం. సార్, అట్టడుగు వర్గాల వారికి సేవలు అందించాలనే మా నిబద్ధత ఎంతో ఖచ్చితమైనది. గత సంవత్సరం కాలంలో ఆరోగ్యశ్రీ పథకం కింద 19,700 ఇన్ పేషెంట్లు తెలంగాణ వారే. ఈ గణాంకాలే అట్టడుగు వారికి క్యాన్సర్ చికిత్సను
అందించాలనే మా లక్ష్యాన్ని సాధించడానికి ఎంత కృషి చేస్తున్నామో స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు క్రిందకు రాని ప్రజానీకానికి అత్యున్నత శ్రేణి క్యాన్సర్ చికిత్స అందించడానికి వీలుగా వారిపై ఆర్థిక భారం లేకుండా చూసేలా ఇతర హాస్పిటల్స్తో పోలిస్తే అత్యంత తక్కువ ధరలకే చికిత్స అందించడంతో పాటు పలు రకములైన తగ్గింపులు, వెసులుబాట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరం కాలంలోనే 125 కోట్ల రూపాయల విలువ కలిగిన తగ్గింపులను హాస్పిటల్ ఇలాంటి పేషెంట్లకు అందజేసింది. తద్వారా ఆర్థికంగా, సామాజికంగా అట్టడుగున ఉన్న వర్గాలకు చెందిన వారి జీవితాలను కాపాడడమే కాకుండా సమాజంలో అభ్యున్నతికై సాధించడానికి లాభాపేక్ష లేని సమగ్రమైన వ్యూహంతో సాగడానికి వీలవుతుంది. అంతేకాకుండా 1 సంవత్సరం వయసున్న చిన్నారుల నుండి పిల్లలకు చికిత్స అందించే ప్రత్యేక చిన్నపిల్లల క్యాన్సర్ యూనిట్ కూడా కలిగి ఈ విభాగంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. అందుకు ఎంతో గర్వపడుతున్నాం. ఇక బ్రతుకుతారనే విశ్వాసం పూర్తిగా సన్నగిలిన క్యాన్సర్ రోగులకు ఎండ్ ఆఫ్ ది స్టేజ్ వెర్ దేర్ ఇస్ నో అదర్ ట్రీట్మెంట్ అవైలబుల్, వారి జీవనంలో చివరి దశలో వారికి, వారి కుటుంబ సభ్యులకు స్వాంతన కలిగించే సేవలను ప్రత్యేకంగా అందించే ప్యాలియేటివ్ కేర్ యూనిట్ను కూడా స్థాపించడం జరిగింది. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సార్, ఎక్స్క్లూజివ్లీ ఫర్ పేషెంట్స్ who come to end of the stage. There is no other treatment available, and therefore they have to be cared compassionately, lovingly, not only for the patient, for their family members. They are distressed. Patient ఎప్పుడు చనిపోతాడో రోజులు లెక్క పెట్టుకుంటున్న స్థితిలో వారికి కావాల్సినటువంటి ప్రత్యేకమైన సేవలు అందించే విభాగాన్ని ప్యాలియేటివ్ కేర్ అది ఇక్కడే పెట్టాం సార్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, క్యాన్సర్ చికిత్స విజయవంతం కావాలంటే దానిని ముందుగా గుర్తించడం ఎంతో కీలకం. ఎంత త్వరగా గుర్తించగలిగితే అంతగా జీవితాలను కాపాడగలుగుతాం. అందుకే సమాజం పట్ల మాకున్న నిబద్ధత కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో బస్తీలు, పేదవారు నివసించే కాలనీలలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నాం. మ్యామోగ్రఫీ, ఎక్స్రే, పాప్స్మియర్ టెస్ట్ వ్యవస్థ కలిగిన 2 మొబైల్ యూనిట్లతో పేద ప్రజల ఇంటి ముంగటనే స్క్రీనింగ్ చేస్తున్నాం. సుమారు 1200 క్యాంపులను ఇప్పటివరకు నిర్వహించి 2,50,000 మందికి పైగా ప్రజానీకానికి పరీక్షలు నిర్వహించి క్యాన్సర్ను ముందస్తుగానే గుర్తించి వారి జీవనాలను కాపాడగలుగుతున్నాం. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో రోగులకు అత్యున్నత క్యాన్సర్ చికిత్స అందించడంతో పాటు ఆంకాలజీ విభాగంలో ఎన్నో విద్యా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా విజ్ఞానాన్ని ఆర్జించి అనుభవాన్ని ఎందరికో పంచడం జరుగుతుంది. 650 పడకలు కలిగిన అత్యాధునిక ఆంకాలజీ చికిత్సా కేంద్రంగా మా యొక్క చికిత్సా నైపుణ్యాన్ని ఆధునిక బోధనా పద్ధతులతో మేళవించడం ద్వారా కేవలం చికిత్స అందించడమే కాకుండా విద్యను అందించడంలోనూ నాయకత్వ శ్రేణిలో హాస్పిటల్ ఉంది. మా యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్స్లో నిరంతర పురోగతితో కూడిన విద్యను, ఫెలోషిప్లను ఎందరో విద్యార్థులకు, ట్రైనీలకు ఆంకాలజీ విభాగానికి సంబంధించి విజ్ఞానాన్ని అందించడమే కాకుండా అనుభవాన్ని గడించడానికి దోహదపడుతూ వారిని క్యాన్సర్ చికిత్సా రంగంలో నిపుణులుగా తీర్చిదిద్దడానికి వీలు కలుగుతుంది. మా సంస్థ స్థాపించిన విజయాలు మరియు అభివృద్ధి వెనక ఎందరో దాతలు అందించిన సహాయ సహకారాలు, మద్దతు ఉంది. వీరు లేకుండా, లేడీస్ అండ్ జెంటిల్మెన్, వీరు లేకుండా మా విజయాలు అభివృద్ధి సాధించడం ఎంతో కష్టసాధ్యమైనది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మా ఈ ప్రయాణంలో దోహదపడిన కొందరు దాతలను ఈ సందర్భంగా స్మరించుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, LIC గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్, దివ్యశక్తి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అంకుర్ ప్రాజెక్టులు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, జన చైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, టయోట్సు రేర్ ఎర్త్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ లిమిటెడ్, లయోఫిలైజేషన్ సిస్టమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కోర్ కార్బన్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంకా ఎంతోమంది. సమయాభావం వల్ల తెలుపలేకపోతున్నాను. వీరందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక్క మాట, మా చైర్మన్ గారికి ఈ సంస్థ అంటే ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈజ్ వెరీ క్లోజ్ టు హిస్ హార్ట్. ఇంతటి శుభ సందర్భంలో మా ప్రీతమ చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు 3వసారి వరుసగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి
హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి అఖండ విజయంతో ఎంపిక కావడం మా ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అదే సమయంలో మా బోర్డు సభ్యులు శ్రీ శ్రీభరత్ గారు విశాఖపట్నం పార్లమెంటు స్థానంలో 5 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందడం, చరిత్ర సృష్టించడం మరొక గొప్ప విజయం. ఈరోజు నిజంగా ఎంతో ఆనందాన్ని నింపిన రోజు. మా బోర్డు సభ్యులు ప్రతి ఒక్కరూ వారి వారి విలువైన సమయాన్ని సూచనలు ఇస్తూ నిరంతరాయం సంస్థ అభ్యున్నతికి కృషి చేస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సందర్భంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తరపున మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్, అట్టడుగు వర్గాల్లోని క్యాన్సర్ రోగులకు ఈ క్యాన్సర్ చికిత్స అందించడానికి వారు అందించిన సహాయం, మీరు అందించిన సహాయం, మద్దతు మరువలేనిది. సార్, మీ నుండి మరింత ఎక్కువ మంది రోగులకు ఈ క్యాన్సర్ చికిత్స అందించడానికి వీలుగా ఇలాగే నిరంతరాయం మద్దతు మరియు ఆశీర్వాదం లభిస్తుందని ఆశిస్తున్నాను. సంస్థ పురోగతికి నిర్విరామంగా సహకారం అందిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.